కానీ జనరల్గా బయట టీవీల్లో డిస్కషన్లో కానీ ఎక్కడ చూసినా కానీ ఆవిడ అనుమతి లేనిదే మాట్లాడినట్టుగా అంటే ఈ ప్రతిదానికి 1 సెకండ్ సో ఏం జీవిత అన్నట్టుగా అంటుంటారు, అట్లా చూస్తూ ఉంటారు కదా. సో దాంతో కొన్ని మిమిక్రీ ప్రోగ్రామ్స్ కూడా వస్తాయి కదా. శివారెడ్డి పెద్ద మిమిక్రీ ఏమండి జీవిత. సో ఇట్లా ఎన్పెక్డ్ హస్బెండ్ గా అంటే భార్య సాటు భర్త అన్న ముద్ర అలా అనుకున్నా ముద్ర పడింది అంటే అది అలా సరే అనుకోవడం మంచిదే. కానీ ఇది ఏంటంటే వయసు ఎందుకంటే అందుకే నేను అంతే బయట ఒక రకం లోపల ఒక రకం అది అది అనుకోవడం. నేను చెప్పలేదు, నేను చెప్తున్నా. నేనే డామినెంట్ అని చెప్పినప్పుడు ఎవరు నమ్మట్లేదు. నేనేం చేయడం నా అదృష్టం అలా ఉంది. కాదు ఆవిడ అదృష్టం. బయట నాకు ఇమేజ్ వచ్చినందుక బయట ఇమేజ్ వచ్చినందుకు ఆవిడ అదృష్టం. అది ఇక్కడ మెయిన్ గా ఏంటంటే లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్. ఆ లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల ఏంటంటే ఆయన నన్ను అడగడము, నాతో చెప్పడము. అది ఇంకొకటి బేసికల్ గా మేమిద్దరు కూడా ఆల్ దీస్ ఇయర్స్ ఆఫ్ రిలేషన్షిప్ టచ్ వుడ్ టు గాడ్ వి వర్ మోర్ దెన్ ఫ్రెండ్స్. ఏదున్నా కూడా వి డిస్కస్ వి టాక్. ఏదైనా ఇప్పుడు ఆయన ఏమైనా అనుకున్నారనుకోండి నాతో డిస్కస్ చేసి అంతా చెప్పేసి ఇదంతా నేను అనుకుంటున్నాను. సీ దట్ ఐ విల్ టెల్ దిస్ టుమారో. నేను ఏదైనా మిస్ అవుట్ చేసేసాను అనుకో, యూ హెల్ప్ మీ అవుట్. సో ఆబ్వియస్గా ఇలాగనే వస్తాం కదా. సో నాకేంటంటే ఐ హ్యావ్ లాడ్ ఆఫ్ మెమరీ. చక్కగా మీరు 3-4 పేజీలు డైలాగ్ ఇచ్చేసినా కూడా నేను అట్లా ఒక పొల్లు పోకుండా నేను చెప్పగలను. ఈవెన్ వెన్ ఐ డూ మై ఎగ్జామ్స్ ఐ యూస్ టు అట్లా జెరాక్స్ లాగా ఐ యూస్ టు రైట్ అనమాట. ఎన్ని 3-4 పేజీలు అయినా సో ఈయన అందుకని ఏమన్నా గుర్తు పెట్టుకోవాలని నాకు ఎందుకు ఇది ఇది ఇవన్నీ నువ్వు గుర్తు పెట్టుకో నాకు చెప్పు అంటారు. సో వెన్ బయటకు వచ్చినప్పుడు అవన్నీ ఏమన్నా మర్చిపోయి ఏంటి ఓకేనా నేను చెప్పానా ఇది అడుగుతారు కదా. ఇది దిస్ గివ్స్ అన్ ఇంప్రెషన్ టు అవుట్ సైడర్స్. ఏమో ఇప్పుడు చెప్తేనే ఆయన మాట్లాడతారు. అంటే కొన్ని చాలా చోట్ల జీవితం ఏం చేస్తుంటది, కొన్ని విషయాలు చెప్పకూడని విషయాలని చెప్పేస్తారని నన్ను గిల్లుతూ ఉంటది. చెప్పేగాండి అని ఇది ఇదిగా ఉంటది. ఊరుకో నాకు ఏం చెప్పాలో తెలుసు అనేది చెప్తానా. ఇదంతా వల్ల అలా అనిపిస్తుంది నాకేమో. కొన్ని మరీ ఫ్రాంక్ గా కొన్ని విషయాలు చెప్పేలేం కదా, అలాగేమైనా చెప్పేస్తారేమో నాకు భయం.